హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆర్ఎస్ రివిజన్. సో ఈ రోజు అయితే నేనైతే అనగనక ఒక రాజు మూవీ అయితే చూడడం జరిగింది. మూవీ అయితే ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైన్గా ఆడియన్స్ ముందుకైతే వచ్చింది. మూవీ అయితే బాగుంది. సో స్టోరీ సింపుల్గా ఉన్న డైరెక్టర్ అయితే నరేషన్ అయితే ఎంగేజింగ్గా తీసుకువచ్చారు. అంటే అంత బాగా రైటింగ్ అయితే రాసుకున్నారు. సో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా బాగుంటుంది. స్టోరీ ముందుగా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ఒక ప్రెడిక్టబుల్ స్టోరీ లేకుంటుంది. బట్ కొంచెం లైక్ రైటింగ్ అనే ప్రెజెంట్ అనేది చాలా డిఫరెంట్గా రాసుకున్నారు. అంటే రెగ్యులర్ ఎలిమెంట్స్ ఉన్నా బట్ ఎమోషనల్ కనెక్టివిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక సెకండ్ హాఫ్లో మనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతాం. సో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది, కానీ మనమైతే ఎక్కడ బోర్డు కొట్టారో కొంచెం లిటిల్ బిట్గా చెప్తున్నాను. సో ప్లాట్ అనేది మెయిన్ ప్లాట్ అనేది సెకండ్ హాఫ్లో డైరెక్ట్ అయితే ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే లీడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి మూవీకి అయితే మేజర్ ప్లస్ అని చెప్తాను. ఎందుకంటే మనకు ముందు నుంచి తెలుసు నవీన్ పోలిశెట్టి డైలాగ్స్ కానీ కామెడీ కానీ ఎంత బాగా జనరేట్ చేస్తారో, అంటే అదర్ యాక్టర్స్ అంత బాగా జనరేట్ చేయని చెప్తున్నాను. అంటే కామెడీ టైమింగ్ న్యాచురల్గా ఉంటుంది, అది ఎవరికి సెట్ కాదు నా ఆప్షన్గా. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. హీరో చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతారు, అంటే ఆ ప్రజలతో అందరితో. సో సపోర్టింగ్ క్యాస్ట్ అయితే డీసెంట్గా ఉంటుంది. అంటే హీరోయిన్ యాక్టింగ్ అయితే బాగుంటుంది. అంటే ఒక మంచి గుడ్ క్యూట్ పేరు అంటే వాళ్ళిద్దరి మధ్యలో కామెడీ సీన్స్ కానీ కొన్ని అయితే ఇల్లేరియస్ ఉంటాయి. చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన నవీన్ పోలిశెట్టి గురించి మాట్లాడుకుంటే హీరో చుట్టూ తిరుగుతుంది స్క్రీన్ స్పేస్ మొత్తం. క్యాజువల్ యాక్టింగ్తో ఆడియన్స్ మాత్రం కనెక్ట్ చేస్తారు. ఎమోషనల్ సీన్స్ కూడా అప్పుడప్పుడు సిన్సియర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓవర్ యాక్టింగ్ అయితే ఎక్కడ లేదు మనకైతే. అండ్ ఈ కామెడీస్ గురించి మాట్లాడుకుంటే కామెడీ సీన్స్ అయితే క్యాజువల్గా వర్క్ అవుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పక్కా రిలేట్ అయ్యే ఎమోషన్స్ మూవీలు అంటే చాలా బాగున్నాయి గైస్. అండ్ ఇంకొకటి హీరో డైలాగ్ డెలివరీ అయితే సింపుల్గా ఉంటుంది, పంచ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కామెడీ సీన్స్ ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే పక్కా వర్క్ అవుతాయి నేను చెప్తాను. సో క్యారెక్టర్కి ఆర్క్ అయితే స్లోగా బిల్డ్ అవుతుంది. క్లైమాక్స్ వచ్చేవారికి సరిగా ఎస్టాబ్లిష్ అయితే డైరెక్టర్ చేస్తారు. సో నేనైతే ఒక విషయం చెప్తాను, ఇదైతే ఇప్పుడు మీకైతే చాలామందికి జాతి రత్నాలు కానీ కొన్ని లాస్ట్ మిస్ పోలీస్ దాంతో ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఒక డీసెంట్ మూవీ, దానంతా బెస్ట్ మూవీ అని చెప్పా. ఇది ఒక డీసెంట్ మూవీ, ఒక ఫ్యామిలీతో అయితే మీరు పక్కా ఎంజాయ్ చేస్తారని చెప్తాను. సో మ్యూజిక్ గురించి మాట్లాడుకుని సాంగ్స్ అయితే యావరేజ్గా ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సపోర్ట్ అయింది. సినిమాటిక్ సింపుల్గా ఉంది. విజువల్స్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా ఓకే డీసెంట్గా ఉంది. అంటే హై బడ్జెట్ కాదు కాబట్టి డీసెంట్గా ఉన్నాయి. సో ఫైనల్గా చెప్పాలంటే అనగనక రోజు వన్ టైం వాచబుల్ ఒక ఫ్యామిలీ ఏంటంటే. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి, ఎందుకంటే డీసెంట్ మూవీ అని చెప్తాను కాబట్టి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. సో మీరైతే నవ్వుతూ ఎంజాయ్ చేస్తారు మన నవీన్ పోలిశెట్టి యాక్టింగ్. అంతే గైస్, మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. బాయ్.